ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము రోమా పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మనందరము కూడా ఏదైనా నిరీక్షించి మనం ఎదురు చూసి దేని కొరకైనా ఆశపడుతున్నాము అని అంటే అది మనం పొందనిది, చూడనిది అయి ఉంటుంది. కాబట్టి మనము నిరీక్షించబడాల్సింది, మనం నిరీక్షించి దేని కొరకు ఎదురు చూడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మనము ఆయన సన్నిధానమును మనం పొందుకోవడానికి, ఆయన సమాధానాన్ని మనం పొందుకోవడానికి, ఆయన ప్రేమను మనం పొందుకోవడానికి, ఆయన రాజ్యంలో మనం స్థానాన్ని పొందుకోవడానికి, ఆయన సత్యరాజ్యంలో, నీతి రాజ్యంలో మనం అందరము కూడా పాలిభాగస్తులు అవడానికి, ప్రభువైన యేసుక్రీస్తుని దత్తపుత్రులుగా మనందరము కూడా అవడానికి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ లోకాశల వైపు చూడుకోకుండా దేవుని రాజ్యము, శాశ్వత రాజ్యము వైపు మనం చూసిన ఎడల, మనము నిరీక్షించిన ఎడల, దేవుని దగ్గర మనం కనిపెట్టుకొని ఎడల ప్రభువైన యేసుక్రీస్తుని ఖచ్చితంగా మనకి ఆయన జీవరాజ్యాన్ని అనుగ్రహిస్తారు. ఆయన రాజ్యంలో మనందరము కూడా ఆయన కుమారులము, కుమార్తెలముగా ఆయన ఆశీర్వదిస్తారు. అట్టి మంచి భాగ్యాన్ని ఆయనకు మనము కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఆ భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తుని మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆయన జీవరాజ్యంలో మనందరికీ కూడా ఆయన స్థానాన్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.